2024 మన జీవితంలో ముగిసిపోబోతుంది. 2025 సంవత్సరాన్ని క్రొత్తగా ప్రారంభించబోతున్నాం. ఈ 2024 ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే మన జీవితం ఎలా గడిచిపోయింది? ఈ 2024 మనకు ఏమి నేర్పిస్తుంది? ఫస్ట్ పాయింట్, ఈ సంవత్సరం అంతా మనుష్యులను సంతృప్తిపరచడం కొరకు జీవించావేమో. ఈ లోకపు మనుషులను ఎంత సంతృప్తిపరచాలని ప్రయత్నించినా మన జీవితం ద్వారా దేవునికి సంతృప్తినివ్వకపోతే అది వ్యర్థమే. మనుషులు పైరూపమును చూస్తారు, కానీ దేవుడు నీ అంతరంగమును గమనిస్తున్నాడు. ఇక మనుష్యుల కోసం బ్రతికింది చాలు, మనుష్యుల ముందు నటించింది చాలు. ఇక నుండి ఈ క్రొత్త సంవత్సరంలో నీ కోసం, నీ కుటుంబం కోసం, ప్రాముఖ్యంగా నీ కొరకై ప్రాణం పెట్టిన యేసయ్య కోసం బ్రతకడం నేర్చుకో. మనం మనుషుల ముందు నటించవచ్చేమో, కానీ దేవుని ముందు నటించలేము. ఆయన మన హృదయ అంతరంగమును ఎరిగినవాడు కనుక ఆయన ముందు యథార్థంగా ఈ 2025 సంవత్సరంలో జీవిద్దాం. సెకండ్ పాయింట్, గడిచిన కాలంలో ఎదుటివారి నుండి ఘనత పొందుకోవాలని, లోకంలో పేరు ప్రఖ్యాతులను సంపాదించుకొని నలుగురిలో గొప్పవాడిగా కనపడాలని ఎన్నెన్నో అడ్డదారులు, ఎన్నెన్నో మోసపూరితమైన మాటలు పలుకుతూ చివరికి జీవితాన్ని నష్టపరుచుకున్నావేమో. నీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు నీవు కాదన్నా నిన్ను పొగడేవారు, నిన్ను మెచ్చేవారు, నీ వెంట వచ్చేవారు ఎంతోమంది ఉంటారు. కానీ పరిస్థితులు తారుమారై సమస్తాన్ని కోల్పోయినప్పుడు నిన్ను పలకరించేవారు కానీ, నీ మాటను తలిచేవారు కానీ ఎవ్వరూ ఉండరు. అవసరాన్ని బట్టి, నీకున్న స్థితిని బట్టి మాటలు మార్చే మనుషుల మెప్పు అవసరమా? అయితే నీ పరిస్థితులు ఏ విధంగా ఉన్నా నిన్ను ప్రాణంగా ప్రేమించే యేసయ్య నిన్ను ఎన్నడూ కూడా విడువడు, ఎడబాయడు. ఆయన దృష్టిలో నమ్మకంగా బ్రతికితే నిన్ను నమ్మకమైన మంచి దాసుడిగా అభినందిస్తాడు. ఈ 2025లో మనుషుల మెప్పును ఆశించక దేవునికి నచ్చేలా, ఆయనకు మన బ్రతుకు మెచ్చేలా జీవించినప్పుడు నిశ్చయముగా, మరి నిశ్చయముగా ఆయన నిన్ను హెచ్చిస్తాడు. థర్డ్ పాయింట్, ఈ 2024 అంతా కూడా ఎవరైనా నాకు సహాయం చేస్తారని, నన్ను పైకి లేవనెత్తుతారని, నా సమస్యలను తొలగించి నాకు అండగా నిలబడతారేమోనని మనుషుల వైపు చూసి చూసి విసిగిపోయావేమో. నీ దగ్గర నుండి ఏదొకటి ఆశించకుండా నీకు సహాయం చేయని మనుషుల వైపు ఎంతకాలం చూస్తావు? ఒకరికి ఒకరు సహాయం చేసుకునే రోజులు ఎప్పుడూ పోయాయి. ఎవరి స్వార్థం వారిది, ఎవరి బ్రతుకు వారిది. ఒక్కసారి యేసు వైపు చూడటం ప్రారంభిస్తే ఒకరి సహాయం కొరకు ఎదురు చూడటం కాదు, ఒకరికి ఇచ్చే స్థితిలోనే దేవుడు నిన్ను నిలబెట్టగలడు. ప్రభు అంటా ఉన్నాడు, నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచియున్న ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. కాబట్టి ఆయన రాజ్యమును, నీతిని మొదట వెతికినప్పుడు ఈ 2025లో సమస్తమును ఆయన మనకు ధారాళముగా ఇవ్వగలడు. ఆమేన్.